Hi friends, welcome all. Very good morning. And this is IACE Trishul. ఈ ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. రాబోయేటువంటి SBI క్లర్క్స్ మరియు SBI PO ఎగ్జామినేషన్ కోసం ఆ రెండు ఎగ్జామినేషన్స్లో పర్టికులర్గా ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంట్ ఈ మూడు సబ్జెక్ట్స్లో సక్రమమైన సరి అయిన ఒక దశ దిశ చూపించడానికై ఆ యొక్క ఎగ్జామినేషన్స్లో విద్యార్థులందరూ అభ్యర్థులందరూ మంచి మార్కులు సాధించడానికి కావలసినటువంటి ఒక మంచి ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు రావడం జరుగుతోంది. ప్రోగ్రాం పేరు త్రిశూల్, IACE త్రిశూల్. ఇందులో భాగంగా ఈరోజు మనం SBI క్లర్క్ మరియు PO ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్లోను SBI క్లర్క్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో మనం చూసేటువంటి స్వాప్ అనేటువంటి ఒక వర్డ్ స్వాప్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ నేర్చుకోబోతూ ఉన్నారు. ఇది మాత్రమే కాదు, ప్రతిరోజు ఒక గ్రామర్ టాపిక్తో ఏదైతే ఎగ్జామినేషన్స్లో మనకు ఉపయోగమో, దేని ద్వారా మనం ఎక్కువ మార్కులు సాధించగలమో అటువంటి టాపిక్స్తో ప్రతిరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది IACE త్రిశూల్ ద్వారా. IACE త్రిశూల్ టార్గెటెడ్ SBI అండ్ SBI క్లర్క్ అండ్ SBI PO. ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి ఈ క్లాసులో వర్డ్ స్వాప్తో స్టార్ట్ చేద్దాం. ఆ తరువాత ఒక గ్రామర్ టాపిక్లో కొంత బ్రీఫింగ్ తీసుకుందరు కానీ మరలా రేపటి క్లాసులో దాని యొక్క కంటిన్యూషన్ మనం చూడొచ్చు. మిత్రులారా, మర్చిపోవద్దు, SBI అనేక వేకెన్సీస్తో ఒక పెద్ద నోటిఫికేషన్ మనం చూస్తున్నాం. ఇంత మంచి అవకాశం మరలా వచ్చేటువంటిది కాదు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, మంచిగా SBI జాబ్ కొట్టడానికి ప్రయత్నిద్దాం. అందులో భాగంగా ఈరోజు మనం IACE త్రిశూల్ ద్వారా ఏం చేస్తున్నామా అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ టాపిక్గా వర్డ్ స్వాప్ తీసుకున్నాం. ఈ టాపిక్ మాత్రమే కాకుండా ఈనాటి క్లాస్లో వెర్బ్ అనేటువంటి ఒక టాపిక్ని కూడా మనం ప్రారంభించుకుందాం. సో ప్రతిరోజు అన్ని విషయాలు కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇంగ్లీష్కి సంబంధించిన ప్రతి విషయాన్ని IACE త్రిశూల్ ద్వారా ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాం. ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. IACE త్రిశూల్ మీ యొక్క విజయంలో భాగస్వామి అవుతుంది, దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. ఖచ్చితంగా మీరు ఈ ప్రోగ్రామ్ని ప్రతినిత్యం చూడండి, ప్రతిరోజు చూడండి, రోజు రోజుకు మీలో ఉన్నటువంటి గ్రోత్ను చూడండి. మనం రాబోయే రోజుల్లో అనేక రూల్స్ నేర్చుకోబోతున్నాం, పారాజంబుల్ చేయబోతున్నాం, రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయబోతున్నాం, క్వశ్చన్ పేపర్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం, టెక్నిక్స్ నేర్చుకుంటాం, షార్ట్ కట్స్ నేర్చుకుంటాం. ఎక్కువ మార్కులు సాధించడానికి, ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు సాధించడానికి ఏమేం చేయాలో అన్ని విషయాలను కూడా IACE త్రిశూల్ ద్వారా మీకు నేర్పడం అనేది జరుగుతుంది. ఎస్, రీడింగ్ కాంప్రిహెన్షన్, పారాజంబుల్, ఎర్రర్ లొకేషన్, ఫ్రాజిల్ ఇంప్రూవ్మెంట్, ఫిల్లర్స్, క్లోజ్ టెస్ట్, స్వాప్, కాలమ్స్, అదేవిధంగా స్టార్టర్స్, కనెక్టర్స్, వర్డ్ యూసేజ్, ఇన్ఫరెన్స్, స్పెల్లింగ్ అండ్ ఇన్అప్రోప్రియేట్, ఆల్ దీస్ టాపిక్స్. ఈ టాపిక్స్ అన్నిటి మీద ఖచ్చితంగా మీరు మంచి మార్కులు సాధించుకునే విధంగా మిమ్మల్ని తయారు చేయడానికి ఈ IACE త్రిశూల్ అనే ఈ కార్యక్రమం IACE ద్వారా మీ ముందుకు తీసుకురాబడుతోంది. ఇంకెందుకు ఆలస్యం మిత్రమా, మర్చిపోవద్దు, ఇది నాకు 12వ SBI clerical. In my life, this is my 12th SBI clerical. Maybe this is for your first one or the second one. You can use all our experience in cracking this examination. So, మరొకసారి SBI క్లర్క్ని క్రాక్ చేయడానికి అంతే ఉత్సాహంగా, అంతే ఎనర్జీతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. SBI క్లర్క్లో కేవలం ప్రిలిమ్స్ మాత్రమే కాదు, మెయిన్స్లో కూడా SBI PO, SBI ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కూడా మంచి మార్కులు సాధించడానికి మనం ఎటువంటి సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, ఏమేమి షార్ట్ కట్స్ నేర్చుకోవాలి, దేని ద్వారా మనం ఎక్కువ మార్కులు నేర్చుకోవచ్చు అనేది రోజు రోజుకి మీరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. డోంట్ మిస్ అవుట్. ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరి ఈనాటి మొదటి ప్రోగ్రామ్గా వర్డ్ స్వాప్ తీసుకున్నాము. ఇదే రోజు మీరు చివరిలో మరలా వెర్బ్ అనేటువంటి టాపిక్ గురించి కూడా నేర్చుకుంటారు. ముందుగా స్వాప్లోకి వెళ్తున్నాను, చూడండి మిత్రమా, 1 by 1 స్వాప్ చేసుకుంటూ వెళ్దాం. ఇట్ ఈజ్ బెటర్. ఎస్, ఇట్స్ కరెక్ట్. ఇట్ ఈజ్ బెటర్ అనవచ్చు. ఇట్ ఈజ్ బెటర్ వాజ్ దట్ ద పవర్స్ నో. that the powers know.
Yes, it is better. Okay, so that here there is no problem. Can be used, no problem. So remaining we can change and check what it is. Yes, inquisitorial of, no, because ఇక్కడ ఆఫ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆఫ్కి ముందు నౌన్ ఉండాలి అనే రూల్ ప్రకారము ఇన్క్విజిటోరియల్ అనే పదాన్ని నేను అప్లై చేయలేను. సో దట్ ఎస్ అండ్ తర్వాత రుడిమెంటరీ అనే పదము అడ్జెక్టివ్ ఉంది కాబట్టి అండ్కు ముందు కూడా అడ్జెక్టివే ఉండాలి. అటువంటి అడ్జెక్టివ్ ఎవరయ్యా అంటే ఇన్క్విజిటోరియల్ అనే అడ్జెక్టివ్, బికాస్ ఎండ్స్ విత్ ఏఎల్. ఏ పదమైతే ఏఎల్తో ఎండ్ అవుతుందో, ఏ పదమైతే ఆర్వైతో ఎండ్ అవుతుందో వాటిని మనం అడ్జెక్టివ్స్ అంటాం. అండ్కు తర్వాత అడ్జెక్టివ్ ఉన్నప్పుడు అండ్కు ముందు కూడా అడ్జెక్టివ్ ఉండాలి. కాబట్టి నేను ఈ బి అండ్ సిని ఇంటర్చేంజ్ చేసి చూస్తున్నా. It is better was that the inquisitorial and recommendatory powers of, correct, B to C absolutely suitable అయింది. It is better was బాగోలేదు కాబట్టి it is better was కాకుండా it is point, no, it is its point. So its point was that the inquisitorial and recommendatory powers of a house can be used for better governance. What is that? Better governance. So that I am going with BC and AE. BC ga marindi, AE ga marindi. Its point was that the inquisitorial and recommendatory powers of a house can be used for better governance. That's it. Now I am going to the second one. Please check yourself. Now it is the second one. The accomplishments have. Superb. Accomplishments ane plural vachindi kabatti mitrama have tappuledu. Inevitably reignited, that is have ignited. So have plus v3, have reignited, have plus v3 correct ga undi. Ade vidhanga this is helping verb mitrama and this is main verb. Helping verb ki main verb ki madhyalo marla manaki ikkada adverb kanapadutondi mitrulara. Yes, helping verb plus adverb plus main verb, that is also correct. Reignited what? Reignited the debate. The debate is also correct. A correct, B correct, C correct. A correct, B correct, C correct అయినప్పుడు we can go with all are correct. One who the greatest men's player of all time is. All time correct, greatest correct, the greatest correct. So that we can say all the 5 A, B, C, D, E are correct. So that our option is all are correct. Now the third question. The overwhelming conclusion is that. Conclusion ION to end in the N. Overwhelming, this is adjective. So that mitullara adjective plus noun correct. The overwhelming conclusion is that the risk of COVID-19 spread. COVID-19 spread is also correct. In schools, yes, in schools is minimal. This is interchange. Is minimal compared to other locations. Is minimal compared to other locations. So that I am going with is minimal B plus adjective and other locations. So that D and E are interchanging here. Now the next question. Come on, question number 4. Kennan strongly argued. Super. Kennan strongly argued against. A lo etuvanti change ledu. The US responsibility a paternalistic taking. Rendu tadaga unnayama. So that manam okkasari B and C check cheddam randi. Kennan strongly argued against the US taking US ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందో చూద్దాం. కెన్నన్ స్ట్రాంగ్లీ ఆర్గ్యూడ్ అగైన్స్ ద US టేకింగ్ ఏ ప్యాటర్నలిస్టిక్ రెస్పాన్సిబిలిటీ టు ఎనీవన్. సో బితో సి సూటబుల్ అయినప్పుడు ఒకే ఆప్షన్ ఉంది, అయినా చదువుదాం. బి ఇట్ ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిలిటరీ ఆక్యుపేషన్. మిలిటరీ ఆక్యుపేషన్ అబ్సల్యూట్లీ రైట్. ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అబ్సల్యూట్లీ రైట్.
Strongly argued, right? So that we are going to interchange B and C. Let me read it one more time. Kennan strongly argued against the US taking a paternalistic responsibility so that the interchange is between B and C. This is our answer. Now, question number 5, my dear friends. Question number 5. The added of ఎట్టి పరిస్థితుల్లో యాడెడ్ ఆఫ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్కి ముందు మనం సర్వసాధారణంగా చూడబోయేటువంటిది నౌన్. ఆఫ్కి ముందు నౌన్ ఉండాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ అనేది ఇంటర్చేంజ్ అవ్వాలి. ఏ ఇంటర్చేంజ్ అయితే ఎలా ఇంటర్చేంజ్ అవ్వచ్చో ఆప్షన్లో చెప్పున్నారు. ఏ డి అవ్వచ్చు, ఏ సి అవ్వచ్చు, ఏ ఈ అవ్వచ్చు. ముందుగా బి అయితే అవ్వదు కాబట్టి చూద్దాం. ద లోకల్ ఆఫ్ అనలేం కాబట్టి సి లేదు, ఏసీ లేదు, ఏసీ లేదు. ఓకే, ఇంకేమవచ్చు? ఏ డి అవ్వచ్చు అన్నాడు. బ్యాక్ డ్రాప్ ఆఫ్, వెరీ గుడ్. ఏతో డి అబ్సల్యూట్లీ సూటబుల్ అయింది కాబట్టి చదువుదాం రండి. ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ కమ్యూనల్ రైట్స్ అండ్ ద ఇంక్రీజ్డ్ ప్రెజెన్స్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ద లోకల్ పవర్ ఎలైట్ added to this glue of the Hindu consolidation. So that, my dear friends, there is a change between A and D only, so that our answer is AD. మరొక్కసారి ఆఫ్ అనేది కనిపిస్తోంది. ఆఫ్కి ముందు ఎప్పుడు కూడా నౌన్ రావాలని నేర్చుకున్నాం కాబట్టి యాడెడ్ కాదు, ఇంక్రీజ్డ్ కాదు, లోకల్ కాదు. వీ కెన్ గో విత్ బ్యాక్ డ్రాప్ ఆఫ్, దట్ ఈస్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ కమ్యూనల్ రైట్స్. Added to is also there, so that, my dear friends, we can go with A and D. Now question number 7. Question number 7. No, 6 it is. The court house upholding, no, did not go merely by the summons. No. One by one check చేసుకుంటూ వెళ్దాం. The court house, no. The court in upholding the అన్నప్పుడు A became E. E అయినప్పుడు powers of a house. A E suitable అయినప్పుడు you can check BD and CD. BD అవుతుందా, CD అవుతుందా? ఒకసారి CD చెక్ చేద్దాం. Did not go summons by the merely powers. No. Yes, it is BD. BD అయ్యే అవకాశం ఉన్నాయి. బికాస్ బిలో ఉన్న లెజిస్లేటివ్ అనే పదం ఇక్కడికి వచ్చినప్పుడు లెజిస్లేటివ్ పవర్స్ అవుతుంది కాబట్టి. కమాన్. The court in upholding the summons did not go merely by the legislative powers of a house, so that we can go with AE and BD. Let's read it. The court in upholding the summons did not go merely by the legislative powers of a house, so that we can go with BD and AE. Now the next one, 7th one. At the US Open, ఏలో ఎర్రర్ లేదు మిత్రమా. At the US Open, ఏలో ఎర్రర్ లేదు మిత్రమా. US Open అని అంటాం కాబట్టి. సో ఇంక మనం ఏం చెక్ చేయాలి? D and E చెక్ చేయాలి. To win, 2 plus V1. Dలో 2 win ఉంది, 2 plus V1 కరెక్ట్. ఆల్ 4 మేజర్స్ ఇన్ ఏ సింగిల్ ఇయర్. ఈ కూడా కరెక్టే. అంటే DE కూడా చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు మీకు కనుక ఏమర్థం అవ్వాలి? యుఎస్ ఓపెన్ అనే పదంలో చేంజ్ లేదు కాబట్టి ఆప్షన్ బి ఎలిమినేటెడ్, ఆప్షన్ ఈ ఎలిమినేటెడ్, ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. ఇక మిగిలింది డి అండ్ ఈ అనే ఆప్షన్ మాత్రమే. డి అండ్ ఈ కూడా ఇంటర్చేంజ్ అవ్వడం లేదు కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు ఒక్కసారి చదువుకుందాం రండి. At the US Open, starting next month, he has a shot at sporting immortality, as he can become the first man since Rod Laver in 1969 to win all 4 majors in a single year. That is no change, so that we can go with all are correct. Now come on, question number 8. Question number 8.
The government must treat, no problem. Must అనేది మోడల్ గా కనిపిస్తోంది మిత్రమా. ట్రీట్ అనే V1 ఉంది. దట్ ఈస్ మోడల్ ప్లస్ V1 అనే రూల్ ప్రకారం ద గవర్నమెంట్ మస్ట్ ట్రీట్ అనేది కరెక్ట్. ఎసెన్షియల్ ఆన్, నో నో నో. ఎసెన్షియల్ బిలో ఇంటర్చేంజ్ రావాలి. బిలో ఇంటర్చేంజ్ వస్తే BD అని అవ్వాలి, BC అని అవ్వాలి. ట్రీట్ అండ్ ఆన్ BD అవ్వట్లేదు, BC. ద గవర్నమెంట్ మస్ట్ ట్రీట్ దెమ్ on par with essential workers. సో ఇక్కడ them అనేటువంటి ఈ పదం ఇక్కడికి రావాల్సింది. ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేద్దాం. ద గవర్నమెంట్ మస్ట్ ట్రీట్ them on a par with essential workers and offer them prioritized vaccination, so that there is an interchange between B and C మిత్రమా. that is only BC, that is option B. Now question number 9. Yes, he dismissed. He అనేటువంటి సబ్జెక్ట్ కనబడుతోంది, పక్కనే డిస్మిస్డ్ అనే వెర్బ్ కనబడుతోంది. అటువంటి వెర్బులు ఏమైనా ఉన్నాయా? he use he insisting opposition, no. he dismissed అనేటువంటి పదము కరెక్టే. సో నో నీడ్ టు చేంజ్ he dismissed. ఏలో చేంజ్ లేదు మిత్రమా. ఏలో చేంజ్ లేదు అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేటెడ్. ఇంక ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? BC కానీ CE కానీ. టు ద యూజ్ ఆఫ్ ఫోర్స్, బి కూడా బాగానే ఉంది మిత్రమా. ద యూజ్ ఆఫ్ ఫోర్స్ కరెక్టే. సో బిలో కూడా ఇంటర్చేంజ్ లేదు, ఎలిమినేటెడ్. విత్ ఇన్ దట్ దాన్ని మార్చాలంటే అది ఈ అవ్వాలి. ఇన్సిస్టింగ్ దట్, వెరీ గుడ్. ఇన్సిస్టింగ్ దట్ ద లా అండ్ ఆర్డర్ ఆపరేషన్ వుడ్ బి వూండ్ అప్ విత్ ఇన్ వీక్స్, సో దట్ ఎవరెవరు ఇంటర్చేంజ్ అవుతున్నారో అంటే విత్ ఇన్. Insisting, that is CE, that is the answer. He dismissed opposition to the use of force, insisting that the law and order operation would be wound up within weeks, so that the interchange is between C and E. Now question number 10. Come on. The steady desertion of leaders. Steady desertion of leaders. ఏలో చేంజ్ లేదు. ఏలో చేంజ్ లేదు కాబట్టి ఎలిమినేటెడ్, ఎలిమినేటెడ్, ఎలిమినేటెడ్. ఏలో చేంజ్ లేదు కాబట్టి 3 ఎలిమినేటెడ్. ఇంకేం మారాలి? D and E. ఫర్దర్ డెత్ ఆఫ్ ఏ పార్టీ, నో. ఫర్దర్ ఎవిడెన్స్ ఆఫ్ ఏ పార్టీ ఇన్ ఏ డెత్ స్పైరల్. సో డీలో చేంజ్ లేదు, ఈలో చేంజ్ లేదు. హెన్స్ all are eliminated, all are correct. Let us read it. The steady desertion of leaders gives further evidence of a party in a death spiral, so that the answer is all are correct. Question number 11. It also rules at a time. రూల్స్ కి ఎవరున్నారంటే ఇంకా కమ్స్ ఉంది. ఒకవేళ కమ్స్ అయితే రూల్స్ అక్కడికి వెళ్ళాలి. of the new IT rules that govern them, so that ఏతో ఇంటర్చేంజ్ ఈకి కనపడుతోంది, ఏతో ఇంటర్చేంజ్ ఈ కనపడుతోంది కాబట్టి దీస్ 2 ఎలిమినేటెడ్. ఇక ఏమై ఉండాలి? AEBD కానీ AECD కానీ, ఆ రెండు చెక్ చేద్దాం. ఇట్ ఆల్సో కమ్స్ ఎట్ ఏ టైమ్. It also comes at a time when social media intermediaries are legally fighting some aspects. Legally fighting some aspects of the new IT rules that govern them, so that C and D లో చేంజ్ కనపడుతోంది, A and E లో చేంజ్ కనపడుతోంది, so that the answer is AECD. Let's read it. It also rules at a time when social media It also comes at a time when social media intermediaries are legally fighting aspects of the new IT rules that govern them, so that the answer is AE and CD. Question number 12. The results on the decades. బాగలేదు.
ఆన్ ద హ్యాండ్ కనబడుతోంది ఇక్కడ, ఆన్ ద కనబడుతోంది. ఆన్ ద అదర్ హ్యాండ్, దట్ మీన్స్ దెర్ ఈజ్ ఇంటర్చేంజ్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఎప్పుడైతే ఏ అండ్ ఈ మీద ఇంటర్చేంజ్ ఉందో దీస్ టూ ఎలిమినేటెడ్, దిస్ వన్ ఆల్సో ఎలిమినేటెడ్. సో ఇప్పుడు సిడి అవుతుందా బిడి అవుతుందా చూద్దాం. ద రిజల్ట్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ revealed a clear single party majority each time, including the biggest wave, okay, including the biggest wave in almost 4 decades in the last election. One more time, the results on the other hand revealed means the interchanges between B and D. ఒకసారి చదువుకుందాం రండి. The results on the other hand revealed a clear single party majority each time, including the biggest wave in almost 4 decades in the last election. So that A, E, B, D. So that the answer is D. Question number 13. On the other hand, డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు ఈసారి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్ ఇండియా, ఏలో ఎటువంటి చేంజ్ లేదు. ఇన్ ఇండియా ఈజ్ కరెక్ట్, ఇన్ ఇండియా ఈజ్ కరెక్ట్, దెర్ ఈజ్ నో చేంజ్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్ ఇండియా స్కూల్స్ హ్యావ్ మోస్ట్లీ బీన్ షట్ ఈవెన్ యాజ్ అదర్ బిజినెసెస్ హ్యావ్ ఓపెన్డ్. ఈలో డిఫరెన్స్ లేదు, ఈలో కూడా డిఫరెన్స్ లేదు. కాబట్టి ఇంకేముండాలి, బీసీ అయి ఉండాలి. స్కూల్స్ హ్యావ్ మోస్ట్లీ బీన్ షట్, బీసీలో కూడా తేడా లేదు. సో దాట్ వీ కెన్ గో విత్ ఆల్ కరెక్ట్. ఒకసారి చదువుకుందాం రండి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇన్ ఇండియా స్కూల్స్ హ్యావ్ మోస్ట్లీ బీన్ షట్ ఈవెన్ యాజ్ అదర్ బిజినెసెస్ హ్యావ్ ఓపెన్డ్, నో ఎర్రర్. నౌ క్వశ్చన్ నెంబర్ 14. థౌజండ్స్ ఆఫ్ సివిలియన్స్, దాంట్లో మనం తప్పట్టుకోలేం. థౌజండ్స్ ఆఫ్ సివిలియన్స్, ఏలో ఎటువంటి చేంజ్ లేదు. ఏలో చేంజ్ లేనప్పుడు ఎలిమినేటెడ్, 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 ఇదొకటే ఉండాలి. ఉంటే చూద్దాం. థౌజండ్స్ ఆఫ్ సివిలియన్స్ హ్యావ్ బీన్ కిల్డ్ బై ఇథియోపియన్ అండ్ ఎరిట్రియన్ ఫోర్సెస్ అండ్ టైగ్రియన్ మిలిషియా. సో దట్ ఇంటర్చేంజ్ ఖచ్చితంగా ఎవరి మధ్యలో ఉందయా అంటే డి అండ్ ఈ మధ్యలో మాత్రమే ఉంది. థౌజండ్స్ ఆఫ్ సివిలియన్స్ హ్యావ్ బీన్ కిల్డ్ బై ఇథియోపియన్ అండ్ ఎరిట్రియన్ మిలిషియాస్. నో, ఎరిట్రియన్ ఫోర్సెస్ అండ్ టైగ్రియన్ మిలిషియా. సో దట్ దెర్ ఈజ్ ఇంటర్చేంజ్ బిట్వీన్ ఓన్లీ డి అండ్ ఈ. కమ్ ఆన్, క్వశ్చన్ నెంబర్ 15. Question number 15 for us. We cannot let our children, ఏలో చేంజ్ లేదు, బిలో చేంజ్ లేదు. ఏలో చేంజ్ లేదు, బిలో చేంజ్ లేదు అన్నప్పుడు దిస్ వన్ ఎలిమినేటెడ్, ఎలిమినేటెడ్, ఎలిమినేటెడ్. ఇంకా మిగిలింది ఎవరు, సి అండ్ ఈ మాత్రమే. అది చూద్దాం రండి. We cannot let our children suffer for that long by prolonging, correct, by, no, బై ప్రొలాంగింగ్ అయితే సీడే అయి ఉండాలి. బై ఫర్దర్ ప్రొలాంగింగ్ స్కూల్ క్లోజర్స్, బై ఫర్దర్ ప్రొలాంగింగ్ స్కూల్ క్లోజర్స్. సరిపోయిందమ్మా రండి. వీ కెనాట్ లెట్ అవర్ చిల్డ్రన్ సఫర్ ఫర్ దట్ లాంగ్ బై ఫర్దర్ ఇంకా prolonging school closures, so that there is interchange between C and E. Question number 16. Yes, my dear friends, the Serb laid down, yellow difference లేదు, laid down అనే పదం ఉంది కాబట్టి no need to correct. నా ఇప్పుడు మీకు కేవలం రెండే, బీసీ కానీ సిఈ కానీ చెక్ చేయాలి. ఒకవేళ సి దాని ప్లేస్లో సూటబుల్ అయితే ఆల్ ఆర్ కరెక్ట్ అవుతుంది. చూద్దాం. ద సెర్బ్ laid down the most definitive market at of his dazzling brilliance by pulling level with the celebrated Gio on 20 Grand Slam singles titles. D లో చేంజ్ లేదు, E లో చేంజ్ లేదు, B లో చేంజ్ లేదు, C లో కూడా చేంజ్ లేదు. So that we can go with all are correct. The Serb laid down the most definitive marker
yet of his dazzling brilliance by pulling level with the celebrated Gio and 20 Grand Slam single titles. So that there is no change, we can go with all correct. Now the next one, 17th one. Check it. Any peaceful must. No. A lo change ochindandi. A lo change ochindandi. Yes. Any peaceful, any lessons must. No. Any present, any dialogue. Maybe. Any dialogue must take lessons from the past, live in the present, and chart a peaceful path for the future. Peaceful path. Peaceful path. Dialogue. Come on, A and D. Let's read it. Any dialogue must take lessons from the past, live in the present, and chart a peaceful path for the future. So that there is interchange between A and D. Now, question number 18. Question number 18. Let us check. People make considerable what? Considerable education? No. People make considerable education, better living, investments. Okay. People make considerable investments in their children's education. So that A lo change ledu, there is change in B and C. Let us check. మరొక్కసారి చెక్ చేసుకుందాం. మనం ఇప్పుడు అనుకుంటున్నాం ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్స్ అని. అవునో కాదో చెక్ చేద్దాం రండి. People make considerable investments in their children's education as a way toward a better future and a better living standard. So that there is change between B and C. B and C. Question number 19. The law అనచండి, ఏలో ఇంటర్చేంజ్ లేదు. ద లా షుడ్ అనేది మోడాలమ్మా. మోడాల్ తర్వాత వెర్బ్ రావాలి. ఉన్న వెర్బ్ ఎవరయ్యా అంటే డి. సో దట్ దెర్ ఈజ్ ఇంటర్చేంజ్ బిట్వీన్ బి అండ్ డి. బిడి ఇంటర్చేంజ్ ఉన్నప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారము మరి ఏ విధమైనటువంటి ఇంటర్చేంజ్ లేదు. ద లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ against such people without any partiality. The law should take its own course against such people without any partiality. So that we can go with B and D. The next one. That is 20th. ట్రై చేయండి. ద యుఎస్, ట్రై చేయండి అమ్మా. ద యుఎస్ ఇథియోపియాస్ లాంగ్ స్టాండింగ్ శాంక్షన్స్ ఎల్ఐ కాదండి, లాంగ్ స్టాండింగ్ మిలిటరీ ఎల్ఐ has imposed sanctions. సూపర్ అండి. has imposed sanctions, ఆంక్షలు విధించింది అని చెప్తున్నాడు. కాబట్టి ఇంపోజ్డ్ తర్వాత శాంక్షన్స్ రావాలి అంటే ఎవరెవరు ఇంటర్చేంజ్ అవ్వాలి మిత్రమా? 1B and C. ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వాలి. The US Ethiopia's long-standing military ally has imposed sanctions on several top officials, and the European Union has suspended, which we call HAV plus V3, has suspended millions of dollars in aid. So that there is interchange between B and C. Now question number 21. Chekhovic's summer. Chekhovic's summer. No. Summer equaling feat కాదమ్మా, recently equaling feat, improper. No. Chekhovic's record equaling feat. Very good. Record even equaling feat. సో ఎవరెవరు మారారు? ఏ అండ్ ఈ. ఏఈ మారినప్పుడు ఇంకొకరు చెప్పు. ఈక్వలింగ్ రీసెంట్లీ. నో, ఏఈ మాత్రమే. చెకోవిక్స్
record equaling feat had seemed improbable as recently as the summer of 2018. ఏఈ మాత్రమే ఉంది నాన్న, ఏఈ చెక్ చేసుకున్నాం కాబట్టి బీడీ కూడా చెక్ చేసి చూసాం, కానీ ఫీట్ రీసెంట్లీ ఏ విధంగాను Chekhovich's record equaling recently had seemed no. So that we can go with only AE, Nana. Only AE. Now the next one. Next question. 22. Come on. Check. The sheer scale of its victory, correct? No change. The sheer scale of victory, no change. In 2017 provides it with a formidable cushion. Sheer complete scale of its victory in 2017 provides it with a formidable cushion. All are correct, no need to change. All are correct, no need to change. 23. Check. Politics people అనమేమో, సి దగ్గర చూడండి, పాలిటిక్స్ పీపుల్ అనం కదా, కాబట్టి పాలిటిక్స్ అనేది ఎన్లైటెండ్ తో ఇంటర్చేంజ్ అయితే ఎలా ఉంటుందో చూద్దామండి. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఆఫ్ enlightened people, not through politics. Enlightened people, not through politics. ఒకసారి చదువుదాం రండి. It will come from the continuous efforts of enlightened people, not through politics. Absolutely right. So that there is an interchange between C and E, that is option A. Try చేయండి మా. Proved to assert, no. Proved కాకుండా ఇంకెవరైనా వెర్బ్ ఉన్నారా? The Oromos began to assert their newfound freedom, enthusiasm, unsustainable, and Tigrans proved to resent the erosion of political influence. So ikkada proved kaadu mitrama, began to assert, began to state that their newfound freedom, so that we can change between A and D. Next one, 25th one. The US liberal, no, mistake ane padam kanapadutundi kabatti we can go with made, I think. Come on. The US made a major mistake in abandoning realistic pragmatism and switching to liberal idealism. Liberal idealism, correct. Made a major mistake, correct. So that we can go with liberal interchanged with made, so that our answer is AE, that is C. Next question. Come on, let us see question number 26. Federer and Nadal, A lo change ledu. Federer and Nadal, A lo change ledu mitrama. Marte D marali. Gaining second wins, had swept the previous 6 slams and were already on 20th and 17th respectively. No change, so that all are correct. Were respectively to maradam ledu kabatti all are correct. Question number 27. Yes mitrama, we are in the program IACE Trisul SBI రాబోయే ఎగ్జామినేషన్లో మంచి మార్కులు సాధించడం కోసం టాపిక్ నెంబర్ 1 ఇంగ్లీష్లో మనం స్వాప్ చేస్తూ ఉన్నాం. మరికొద్దిసేపట్లో స్వాప్ తర్వాత ఒక గ్రామర్ టాపిక్, ఒక ఎగ్జామినేషన్ టాపిక్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎగ్జామ్లో వచ్చే టాపిక్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎస్, నౌ we are with question number 27. It received a vote share of winning 40%, almost 40%. It received a vote share of winning 40%, kaadu mitrama, almost 40% in the last election, with an average consciency level winning margin of
విన్నింగ్ మార్జిన్ అనొచ్చు, ఆల్మోస్ట్ 40% కరెక్ట్. సో దట్ దెర్ ఈజ్ ఇంటర్చేంజ్ బిట్వీన్ B and D. It received a vote share of almost 40% in the last election with an average consciency level winning margin of an incredible 15%. So that there is, it received subject plus verb super, an average, an and vowel sound correct, incredible 15%, an incredible, that is also correct. So that we are going with interchange between B and D. Now question number 28. Given the risks of prolonged school shutdown, we must probe deeper into the ఒకసారి ఏడి ఇంటర్చేంజ్ చేసి చూద్దామా. గివెన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ స్కూల్ షట్ డౌన్, దానివల్ల ఏ నష్టం గురించి మాట్లాడేటప్పుడు కాస్ట్ అన్నాడు. వీ మస్ట్ ప్రోబ్ డీపర్ ఇంటూ, అది కరెక్టే. ద రిస్క్ ఆఫ్ ఓపెనింగ్ స్కూల్, ఇప్పుడు కనుక స్కూల్ ఓపెన్ చేస్తే అది కాస్ట్ కాదు, రిస్కే. కోవిడ్-19 ఉండగా స్కూల్స్ ఓపెన్ చేస్తే అది చాలా రిస్క్ అవుతుంది, కాబట్టి డీలోనే రిస్క్ రావాలి. గివెన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ స్కూల్ షట్ డౌన్, చాలా కాలం పాటు స్కూల్ షట్ డౌన్ చేయడం వల్ల వచ్చే నష్టం కన్నా we must probe deeper into, బాగా ఇన్వెస్టిగేట్ చేయాలి ద రిస్క్ ఆఫ్ ఓపెనింగ్ స్కూల్. స్కూల్ ఓపెన్ చేయకపోవడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, ఓకే, కానీ ఓపెన్ చేస్తే కొన్ని రిస్క్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం స్టడీ చేయాలన్నాడు. కాబట్టి గివెన్ ద కాస్ట్ ఆఫ్, అది నష్టం, ఓపెన్ చేస్తే వచ్చేది రిస్క్. సో దట్ దెర్ ఈజ్ ఇంటర్చేంజ్ బిట్వీన్ A and D. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ద నెక్స్ట్ వన్, 29th one. దేర్ మే బీ ఇష్యూస్ అనొచ్చు కదండి. దేర్ మే బీ ఇష్యూస్, ఏలో ఇంటర్చేంజ్ లేదు, ఏలో ఇంటర్చేంజ్ లేదు, BDD ఎప్పుడు అవ్వదు, కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. ఏలో ఇంటర్చేంజ్ లేదు. కన్సర్న్స్, ఇష్యూస్, కన్సర్న్స్ అండ్ ఈవెన్, ఇష్యూస్ ప్లూరల్ అయిందయ్యా, కన్సర్న్స్ ప్లూరల్ అయ్యిందయ్యా, కాబట్టి మరొక ప్లూరల్ ఏముందయ్యా అంటే ఇరిటెంట్స్ ఉంది నాన్న, కాబట్టి సిలో ఇరిటెంట్స్ తీసుకువెళ్తే హ్యావ్ టు కనపడినప్పుడు V1 రావాలి, కాబట్టి టు ఓవర్కమ్ అవుతుందయ్యా. ద ఇంటర్చేంజ్ ఈస్ బిట్వీన్ C అండ్ E తమ్ముడు. దేర్ మే బీ ఇష్యూస్, కన్సర్న్స్ అండ్ ఈవెన్ ఇరిటెంట్స్ డ్యూరింగ్ ద జర్నీ, బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దీస్. To overcome 2 plus V1, issues, concerns and irritants. Issues, concerns and irritants, here we can see we have to overcome. There is interchange between C and E. And the last one of the day, the 30th one. Try cheyandi. A return to Kissingerian. రియలిస్ట్ బి కాదండి, వుడ్ బి అయి ఉంటుంది. అప్పుడు రియలిస్ట్ pragmatism would be the best way to manage a rising China. సో దట్ ఎప్పుడైతే ఇక్కడ నీకు బి అనేది కనిపించిందో దాని ముందు రియలిస్ట్ బి కాదు, దాని ముందు ఎవరు రావాలి అంటే వుడ్ బి రావాలి. సో దట్ ఏ రిటర్న్ టు కిసింగేరియన్ రియలిస్ట్ pragmatism would be the best way to manage rising China. So this is about B and C. B, C, this is the interchange. So that that's it my dear friends. స్వాప్ అనేటువంటి ఒక టాపిక్ మీద ఏదైతే బోత్ ప్రిలిమ్స్లోను క్లర్క్ మెయిన్స్లోను మనకు ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉందో, అదేవిధంగా 2024లో జరిగిన అన్ని ఎగ్జామినేషన్స్లోనూ ఎవ్రీ ఎగ్జామ్లో మనం చూసిన టాపిక్ స్వాప్. దాని మీద ఇప్పుడు మనం ఒక 30 క్వశ్చన్స్ సరదాగా ప్రాక్టీస్ చేసాం డే 1 స్వాప్ మీద. ఎందుకు స్వాప్ మీద ఫస్ట్ డే చేసామయ్యా అంటే
ఇది లేకుండా ఇప్పటివరకు పేపర్ లేదు. ప్రతి పేపర్లోనూ స్వాప్ ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి రాబోయే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్లో, ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అగైన్ వర్డ్ స్వాప్ ఉండే అవకాశం ఉంది. ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి, ఏ విధంగా ట్రై చేయాలో ఇప్పటివరకు మనం చూస్తున్నాం. సో మరిన్ని స్వాప్ క్వశ్చన్స్ ఫ్యూచర్లో మనం క్వశ్చన్ పేపర్స్లో కానీ, బూస్టర్స్లో కానీ, స్పెషల్ సెషన్స్లో కానీ ఇదే త్రిశూల్లో మనం చూస్తాం. అయితే దిస్ ఈజ్ బిగినింగ్. తెలియని వారు, కొత్తగా ఉన్నవారు కూడా ఇది ఎలా చేయాలో తెలుసుకుంటారని ఒక 30 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. సో న్యూ కమర్ దగ్గర నుంచి సీనియర్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ 30 బిట్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బిఫోర్ నేను ఆన్సర్ చెప్పడానికి ముందే మీరు ఆన్సర్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత మీరు ప్లే బటన్ ప్లే చేసినట్లయితే మీకు ఆన్సర్ కూడా తెలుస్తుంది. సో ఈ 30 ప్రాక్టీస్ చేయండి. ఈ స్వాప్ లేకుండా పేపర్ ఉండదు. ఇది మనకి పేపర్లో ఎంట్రీ ఇచ్చింది. పేపర్లో 30 మార్క్స్లో 3, 4 or 5 మార్క్స్కి ఎంట్రీ ఇచ్చింది స్వాప్ అనేటువంటి టాపిక్. బై దిస్ టాపిక్ యూ విల్ గెట్ మినిమం 3, maximum 5 ఇన్ ప్రిలిమ్స్. సో ఈజీ టాపిక్. ఒక 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ చదువుతున్న పిల్లాడు కూడా ఈ యొక్క స్వాప్ అనే టాపిక్ చేయగలడు. ఇది చేసిన తర్వాత రేపటి నుంచి ప్రతిరోజు దీని మీద మనం ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ కానీ లేదా మన ఎక్స్ప్లెనేషన్స్లో కానీ స్వాప్ వచ్చినప్పుడు ధైర్యంగా ఆన్సర్ చేద్దాం. కింద ఆప్షన్ ఉంది, ఆప్షన్ ప్రకారం వెళ్ళిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మార్క్ పోవడానికి కానీ, నెగిటివ్ మార్క్ రావడానికి కానీ, స్కిప్ చేయడానికి కానీ అవసరం లేనటువంటి, అవకాశం లేనటువంటి టాపిక్ స్వాప్. మర్చిపోవద్దు, వర్డ్ స్వాప్ గత 4 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా 2024లో చూస్తున్నాం. 2025లో కూడా వర్డ్ స్వాప్ అనేది వస్తుంది మిత్రమా. కాబట్టి ధైర్యంగా చేయండి, హ్యాపీగా చేయండి. విత్ ఇన్ ఏ షార్ట్ వైల్ ఇది మనకి కౌంట్ అవ్వాలి. సో మినిమం 3 మార్క్స్, మ్యాక్సిమం 5 మార్క్స్ ఎవ్రీ పేపర్లో ఉండే ఒక ఈజీ టాపిక్ని ఐఏసీఈ త్రిశూల్లో ఫస్ట్ డే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీని అర్థం రేపటి నుండి మీరు రాసే ప్రతి ఎగ్జామ్లో, ఎవ్రీడే మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్లో స్వాప్ని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా చేయమని తెలియజేస్తూ, మరి ఈరోజు మనం ఒక టాపిక్ నేర్చుకుందాం అనుకున్నాం. సరదాగా ఒక టాపిక్తో మొదలు పెడతాం. సో మీరు ఓవరాల్గా అన్ని రోజుల్లో ఏం నేర్చుకోబోతున్నారో చెప్తున్నా. రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్రాక్టీస్ ఉంటుంది, పెరాజంబుల్ ప్రాక్టీస్, ఎర్రర్ లొకేషన్ ప్రాక్టీస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రాక్టీస్, ఫిల్లర్స్ క్లోజ్ టెస్ట్ ప్రాక్టీస్, వర్డ్ యూసేజ్ ప్రాక్టీస్, ఆల్ ఎగ్జామ్ టాపిక్స్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే స్వాప్ చూసారో అదే విధంగా రేపు మరొక టాపిక్తో మరలా నేను వస్తాను. కేవలం టాపిక్ మాత్రమే కాకుండా టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే ఏదో ఒక సబ్జెక్ట్ని మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఆ విధంగా ఈరోజు ఇనీషియల్గా బేసిక్ టాపిక్గా నేను తీసుకుంటున్న టాపిక్ వెర్బ్. సో అందరికీ దీని మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో వెర్బ్ అనే ఒక టాపిక్ని తీసుకుంటున్నాం. ఎస్, వాట్ ఈజ్ ఏ వెర్బ్? వాట్ ఈజ్ ఏ వెర్బ్? వెర్బ్ గురించి అడిగినప్పుడు అందరూ చెప్పే సమాధానం ఏమిటయ్యా అంటే వెర్బ్ అంటే యాక్షన్ అండి అంటారు. కానీ ఎస్, వెర్బ్ అంటే యాక్షన్ అనే డెఫినిషన్ సరిపోదు మిత్రమా, అది ఇన్సెప్షన్ డెఫినిషన్. మరి వెర్బ్ అంటే ఏమిటి సార్? ఒకవేళ వెర్బ్ అంటే యాక్షన్ అయి ఉన్నట్లయితే ఐ యామ్ ఏ స్టూడెంట్ అనే దాంట్లో యామ్ అనేది కూడా వెర్బే కదా. అది ఏం పని చేస్తోంది, ఏం యాక్షన్ చేస్తోంది? ఐ హ్యావ్ ఏ మొబైల్ అన్నప్పుడు హ్యావ్ కూడా వెర్బే కదా, అదేం పని చేస్తోంది, అదేం యాక్షన్ చేస్తోంది. మరి యాక్షన్ చేయనటువంటి హ్యావ్, యాక్షన్ చేయనటువంటి యామ్ కూడా వెర్బ్ అయినప్పుడు, అది కూడా మెయిన్ వెర్బ్ అయినప్పుడు, సో వెర్బ్ అంటే యాక్షన్ అనేటువంటి డెఫినిషన్ సరిపోదేమో ఆలోచించండి, ఇన్సఫిషియెంట్ ఏమో ఆలోచించండి. ఇది బేసిక్ పాయింట్. సో వెర్బ్ గురించి, వెర్బ్ డెఫినిషన్ కంప్లీట్గా తెలుసుకుని ఉండాలి. ఎందుకే అంటే ఎస్, ఐ ప్లే క్రికెట్ అన్నప్పుడు ప్లే అనేది యాక్షనే, ప్లే అనేది వెర్బ్. ఐ టీచ్ ఇంగ్లీష్ అన్నప్పుడు టీచ్ అనేటువంటిది వెర్బ్ మిత్రమా, అది యాక్షనే కాదనం. కానీ ఐ యామ్ ఏ స్టూడెంట్ అన్నప్పుడు యామ్ వెర్బే, కానీ అది యాక్షన్ చేయట్లేదు. కాబట్టి వెర్బ్కి యాక్షన్ అనేటువంటి డెఫినిషన్ ఇన్సఫిషియెంట్గా ఉంది. కాబట్టి వెర్బ్కి మనం ఒక కంప్లీట్ ఒక డెఫినిషన్ తీసుకుందాం. వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ వెర్బ్? వెర్బ్ యొక్క డెఫినిషన్ ఇలా ఉంది మిత్రమా. Being, having, and doing. Being, having, and doing of a subject. ఒక సబ్జెక్ట్ యొక్క బీయింగ్, హ్యావింగ్, డూయింగ్. దిస్ ఈజ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డెఫినేషన్.
being, having and doing of a subject is called verb. So that ఇప్పుడు నువ్వు I am a student అంటే am being లో వస్తుంది, I have a mobile అన్నప్పుడు having లో ఉంటుంది, I play cricket అన్నప్పుడు doing లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ being, having, doing గురించి మనం కొద్దిగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ రోజు ఈ క్లాసులో. What is being? Being అనేది the mother is be. What are the forms of be? The forms of be are am, is, are in the present tense. The second one was, were in the past tense. Been, that is the third form, and we can use ing form also. This is overall family of be. Am, is, are, was, were, been, being. The root verb is be. ఇక ఈ యొక్క be యొక్క రూపాలని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేస్తామయ్యా? స్టేట్మెంట్ నెంబర్ 1, ఇంతకు ముందే మీకు నేను చెప్పినట్టు I am a student. ఇక్కడ am అనేటువంటిది మెయిన్ వెర్బ్ గా ఉంది, నా యొక్క స్టేటస్ అని చెప్తోంది I am a student అని. ఇక రెండో స్టేట్మెంట్ లో I am learning English. I am learning English అనే స్టేట్మెంట్ లో am అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్ గాను, లెర్నింగ్ అనేటువంటిది మెయిన్ వెర్బ్ గాను ఉంది. am అనేది హెల్పింగ్ వెర్బ్ గాను, లెర్నింగ్ అనేది మెయిన్ వెర్బ్ గాను ఉంది. అయితే దీన్ని మనం ఏమని చెప్తామయ్యా అంటే ఫార్ములాలో బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ గా చెప్తాం. అంటే బి ఎక్కడ ఉపయోగపడుతుందయ్యా? వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ముందు బీని యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ కంటిన్యూవస్ టెన్స్. ఇది సెకండ్ యూసేజ్. వాట్ ఈస్ ద థర్డ్ యూసేజ్? The book was bought. The book was bought అన్నప్పుడు was అనేది బి యొక్క రూపమే, bought అనేది ఇక్కడ V3 అయింది. was హెల్పింగ్ వెర్బ్ బి యొక్క రూపమే, bought మెయిన్ వెర్బ్ V3 అయింది. దీన్నే మనం ఏమని చెప్తామంటే బి ప్లస్ యాడ్జెక్ట్ బి ప్లస్ V3 అని చెప్తాం. సో బి అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్ గాను, బి అనేది ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ లో వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ముందు హెల్పింగ్ వెర్బ్ గాను, బి అనేది ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో V3 ముందు హెల్పింగ్ వెర్బ్ గాను ఉపయోగపడింది. అది మాత్రమే కాకుండా మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ ఈజ్ అనేటువంటిది బి యొక్క రూపమైంది, ఇది బి యొక్క రూపమైంది. బ్యూటిఫుల్ అనేటువంటిది అడ్జెక్టివ్ అయింది. ఇక్కడ బి గురించి మీకు ఏం తెలుస్తుంది అంటే బి యొక్క రూపాలు am, is, are, was, were, been, being గా ఉన్నాయి. బీని ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 4 రకాలుగా యూజ్ చేస్తారు. నెంబర్ 1, I am a student అన్నప్పుడు మెయిన్ వెర్బ్ గాను, I am learning English అన్నప్పుడు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ గాను, ద బుక్ వాజ్ బాట్ లో మళ్ళీ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ గా, ఇక్కడ బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ అనే రూపంలో, అక్కడ బి ప్లస్ V3 అనే రూపంలో, మరి అదే విధంగా షీ ఈజ్ బ్యూటిఫుల్ అన్నప్పుడు బి ప్లస్ అడ్జెక్టివ్ గాను వాడుతున్నాం. ఇది బీకు ఉన్నటువంటి విషయం. ఏం నేర్చుకున్నారు? ద డెఫినేషన్ ఆఫ్ వెర్బ్, బీయింగ్, హ్యావింగ్ అండ్ డూయింగ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. ఫార్మ్స్ ఆఫ్ బి, am, is, are, was, were, been, being. ఇక బి యొక్క రూపాలను ఎలా యూజ్ చేయొచ్చు? 1 మెయిన్ వెర్బ్ గా, 2 బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ గా, 3 బి ప్లస్ V3 గా, అండ్ ఫైనల్లీ బి ప్లస్ అడ్జెక్టివ్ గా యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. అయితే ఎందుకు ఇలా నేర్చుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఎ బ్లాంక్. బ్లాంక్ కి ముందు వర్ కనపడేది. ఈ వర్ బి యొక్క రూపమే కాబట్టి బ్లాంక్ లో ఎవరెవరు రావచ్చు? బ్లాంక్ లో V3 రావచ్చు, బ్లాంక్ లో వెర్బ్ ప్లస్ ఐఎన్జీ రావచ్చు, లేదా బ్లాంక్ లో
adjective కూడా రావచ్చు. సో ఎప్పుడైతే బ్లాంక్ కు ముందు బి యొక్క రూపమైన వర్ కనబడిందో you are expecting v3 verb plus ing or adjective in the blank. So like that ఎప్పుడైతే బి యొక్క రూపాలు ఏవి అని అడిగినప్పుడు మనం ఖచ్చితంగా చెప్పవలసిన బి యొక్క రూపాలు ఏమిటయ్యా అంటే 1 బి ప్లస్ verb plus ing, usage number 1, b plus v3 and b plus adjective. These three rules are for our banking examination. For a filler or a close test, when you see a blank and before the blank if you find amizar, was were, been, being or be, you can expect v3 or verb plus ing or adjective in the given blank. So this is very important rule. So what do you learn? 2 points. Point number 1, what is the definition of a verb? The definition of a verb is being, having and doing of a subject. What is the second point? What are the forms of be? Amizar, was were, been, being. So where to use be form? As a main verb or b plus verb plus ing, b plus v3 or b plus adjective. Now let us go to the how. The forms of how. What are the forms of how? One is have or has in the present tense, had in the past tense, and the third one is also had, and fourth one is having. That's it. Have or had and having. Now the usage. Ela usages are usage of form of have. Yes, the first one I am taking. He has a mobile. Again here has అనేటువంటిది మెయిన్ వెర్బ్ గా వాడుకున్నాం. సెకండ్ వన్ he has taken a book. He has taken a book లో has అనేది హెల్పింగ్ వెర్బ్ అయింది, టేకెన్ అనేది మెయిన్ వెర్బ్ అయింది. మనము నేర్చుకోవలసిన రూల్ ఏంటంటే హ్యావ్ యొక్క రూపాల తర్వాత ఒకవేళ వెర్బ్ వస్తే ఆ వెర్బ్ ఖచ్చితంగా ఏమవుతోంది? v3. This is the rule what we learned from this. Have plus v3. And finally she has innocence. Innocence అనేది నౌన్. హ్యాజ్ పక్కన అంటే హ్యావ్ యొక్క రూపాలకి పక్కన ఎవరు వచ్చారయ్యా అంటే నౌన్ వచ్చింది. అంటే హ్యావ్ తర్వాత ఎవరెవరు రావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ తర్వాత v3 రావచ్చు, లేదా హ్యావ్ తర్వాత ఎవరు వస్తారయ్యా అంటే నౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ యొక్క రూపాలు హ్యావ్ ఆర్ హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్ అని చెప్పుకుంటున్నాం. ఈ యొక్క హ్యావ్ని ఎలా వాడతావయ్యా అంటే ఎస్ మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తాం. ఇదే హ్యావ్ని ఇంకెలా వాడతామంటే హ్యావ్ ప్లస్ v3గా యూజ్ చేస్తాం, లేదా హ్యావ్ ప్లస్ నౌన్గా కూడా యూజ్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ హ్యావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లెర్న్డ్ అబౌట్ బీయింగ్, హ్యావింగ్ అండ్ డూయింగ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. And then you learned b plus verb plus ing, b plus v3 and b plus adjective. Now you learned have or has, had, having, and you know have plus v3, have plus noun. Again I am telling the same thing. If there is a blank and you find here had, what do you expect here? Either v3 or noun. You have a blank and there is is. This is the b form. What do you expect? v3, b plus ing or adjective. So these are the two shortcuts from be and have. Now let me go to do. What are the forms of do? The first one is do or does. Second one is did. Third one is done. We can use it as doing. Do or does, did, done, doing. And now the uses. Where to use, how to use.
Now the usage. The first usage is she does her homework. She does her homework. ఆమె homework చేసింది అంటున్నాం. That is main verb. మీరందరూ ఎక్కువగా వాడే పదమే I don't know. I don't know it. నాకు ఇది తెలియదు అంటున్నారు. నో అనేది మెయిన్ వెర్బ్ మిత్రమా. ఇక్కడ డోంట్ లో డూ అనేది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ వాడామంటే do as a helping verb can be used in negative sentence. Do can be used as a helping verb in negative sentence. And one more that is do. Do you know it? This is interrogative. Again no అనేటువంటిది మెయిన్ వెర్బ్ అయి ఉంది మిత్రమా. డూ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్ అయి ఉంది. సో డూ అనే హెల్పింగ్ వెర్బ్ని కేవలం ఇంట్రాగేటివ్లో మాత్రమే కాకుండా, కేవలం నెగిటివ్ మాత్రమే కాకుండా ఇంట్రాగేటివ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇంతే కాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే డూ తర్వాత ఎప్పుడు V1 వస్తుంది. డస్ తర్వాత V1 మాత్రమే రావాలి. డిడ్ తర్వాత V1 మాత్రమే రావాలి. Now you know do plus V1, does plus V1, did plus V1. So that this is about do. Do or does, did, done, doing. She does her homework లో మెయిన్ వెర్బ్ గాను, I don't know it అన్నప్పుడు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ మెయిన్ వెర్బ్ గా, అండ్ నెగటివ్ లో హెల్పింగ్ వెర్బ్ గా ఉపయోగపడుతోంది. డూ యు నో ఇట్ అన్నప్పుడు ఇంట్రాగేటివ్ అయింది. ఇంట్రాగేటివ్ లో కూడా హెల్పింగ్ వెర్బ్ గాను ఉపయోగపడింది. అయితే బేసిక్ రూల్ ఏంటి అంటే డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1. దీన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎస్ మిత్రమా, బ్లాంక్కు ముందు డిడింట్ అని ఇచ్చాడు. బ్లాంక్కు ముందు డిడింట్ అని ఇచ్చినాడు అంటే ఖచ్చితంగా అక్కడ రావాల్సింది ఎవరయ్యా అంటే V1 మాత్రమే. సో దట్ ఈరోజు క్లాసులో మీరు వెర్బ్ గురించి నేర్చుకున్నారు. వెర్బ్ మరొకసారి టోటల్ క్లాస్ వెర్బ్ గురించి నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారా అంటే ద డెఫినిషన్ ఆఫ్ వెర్బ్, బీయింగ్, హ్యావింగ్ అండ్ డూయింగ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. బీయింగ్, హ్యావింగ్ అండ్ డూయింగ్ ఆఫ్ ఏ subject. The forms of be are am, is, are, was, were, been, being, be. అయితే be యొక్క రూపాన్ని ఎలా యూజ్ చేయొచ్చు? మెయిన్ వెర్బ్ గా, హెల్పింగ్ వెర్బ్ గా be ప్లస్ వెర్బ్ ప్లస్ ing, be ప్లస్ V3 అండ్ be ప్లస్ అడ్జెక్టివ్ గా యూజ్ చేయొచ్చు. మరి హ్యావ్ యొక్క రూపాలు తీసుకున్నప్పుడు హ్యావ్ ఆర్ హ్యాస్, హ్యాడ్, హ్యాడ్, హ్యావింగ్ గా వాడుతూ ఉంటాం. అయితే హ్యావ్ ని మెయిన్ వెర్బ్ గా హ్యావ్ ప్లస్ V3 గా, హ్యావ్ ప్లస్ నౌన్ గా యూజ్ చేయొచ్చు. మరి అదే విధంగా డూ యొక్క రూపాలు తీసుకున్నప్పుడు డూ అనేటువంటి దాన్ని మెయిన్ వెర్బ్ గా వాడుకుంటాం. డూ ఆర్ డస్, డిడ్, డన్, డూయింగ్ అయినప్పుడు డూని మెయిన్ వెర్బ్ గా వాడతాము. అదే డూని హెల్పింగ్ వెర్బ్ గా నెగిటివ్ సెంటెన్స్ లోను, అదే డూని ఇంట్రాగేటివ్ లో కూడా మనం హెల్పింగ్ వెర్బ్ గా వాడుకుంటాం. అంతేకాకుండా ద బేసిక్ రూల్ ఈస్ డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1. ఈ క్లాస్లో మీరు ఏం తీసుకెళ్తారు? యూ కెన్ బ్రింగ్ హోమ్ దాట్ be ప్లస్ వెర్బ్ ప్లస్ ing, be ప్లస్ అడ్జెక్టివ్, be ప్లస్ V3, have ప్లస్ V3, have ప్లస్ నౌన్, do ప్లస్ V1, does ప్లస్ V1, did ప్లస్ V1. నెక్స్ట్ క్లాస్కి ఈ రూల్స్ గుర్తుంచుకోండి. మరలా మనం త్రిశూల్, ISE త్రిశూల్ క్లాస్ నెంబర్ 2లో మరొక టాపిక్తో వద్దాం. అదేవిధంగా మరొక చిన్న టాపిక్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు ఏదైతే మీరు వెర్బ్ గురించి నేర్చుకున్నారో ఇది బేసిక్ నాన్న. దీని నుండి మనం ఫ్యూచర్లో ఏం మాట్లాడుకున్నా మరలా మనం ఇక్కడికి వచ్చి దీన్ని రెఫరెన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ మీట్ యు అగైన్ టుమారో.